రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంతేకాకుండా మనకి తొందరగా ముడతలు రాకుండా, రింకిల్స్ రాకుండా, మళ్ళీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ ఫర్ ఎవ్రీబడి, మెన్కి, ఉమెన్కి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి పనికొచ్చేది స్కిన్ కేర్ కోసం ఆ ప్రోడక్ట్. అలాగే బాత్ పౌడర్ ఉంది, ట్రెడిషనల్ బాత్ పౌడర్ నలుగు. ముందు మనం ఇంట్లో తయారు చేసుకునే నలుగు పిండి ఎలా ఉంటుందంటే ఎక్కువగా పల్సెస్ అవన్నీ ఉంటాయి, కొంత హర్బ్స్ ఉంటాయి. అయితే మేము రీసెర్చ్ చేస్తూ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళ దాంట్లో 95% హర్బ్స్ ఉంటే ఒక 5% మాత్రం పల్సెస్ ఉంటాయి. సో నేను ఆ ఫార్ములాని నేను ఫాలో అవుతున్నాను. హెయిర్ కేర్ కోసము మనము శీకాకాయ వాడడము, కుంకుడుకాయ పొడి వాడడము అది అందరికీ మామూలుగా ముందు నుంచి వాడుతూ ఉన్నాము. అయితే మేము ఒక ప్రోడక్ట్, ఒక చాలా యూనిక్ ప్రోడక్ట్ తయారు చేసాము. దాన్ని లస్ట్రస్ హెయిర్ కండిషనర్ అని పేరు పెట్టాము. దాంట్లో 17 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. మనకి త్రిఫలాలు ఉన్నాయి, సుగంధపాల ఉంది, బ్రహ్మి ఉంది. ఇవన్నీతో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటే ప్రోడక్ట్ హెయిర్కి రిలేటెడ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి క్యూర్ అండ్ ప్రివెన్షన్ ఉంది, ప్రాబ్లమ్కి ప్రివెన్షన్ కూడా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కాస్మెటిక్స్ బాగా అలవాటు అయిపోయి, లైక్ ఎప్పుడు లిప్స్టిక్స్ అని, మేకప్ కిట్స్ ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఎలా ట్రై చేస్తున్నారు, ఎలా కృషి చేస్తున్నారు మళ్ళీ ఇది వెలుగులోకి తేయడానికి ఈ ప్రోడక్ట్స్ని? నేను ఎగ్జిబిషన్స్లో పార్ట్ తీసుకుంటూ ఉంటానండి. కాలేజెస్లో సెమినార్స్ కానీ, లెక్చర్స్ కానీ అలా ఇస్తూ వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగితే స్టూడెంట్స్ని స్పెషలీ, మనకి సన్ ట్యాన్కి ఒక క్రీమ్ మామూలుగా మార్కెట్లో, పింపుల్స్కి ఒక క్రీమ్, యాక్నే కంటూ ఒక క్రీమ్, ప్యాక్ అని కొంచెంసేపు పెట్టుకోవడం కానీ, ప్యాక్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి కదా. సన్ ట్యాన్కి ఒక క్రీమ్, ఒకటే ప్రోడక్ట్తో ప్రతి ప్రాబ్లంకి క్యూర్ ఏదైనా ఉంటుందా, పాసిబులా అంటే వాళ్ళకి అది ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. సో ఈ ఒక్క ప్రోడక్ట్ అది ఒక ప్యాక్ లాగా కూడా కాదు, పెట్టుకొని వాష్ చేసుకుంటూ ఉండగా మీకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర రావు, ఉన్న ప్రతి ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్ ఇన్ వన్ లాగా ఒక ప్రోడక్ట్ తో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ, అన్నిటికీ ఒకటే సొల్యూషన్. మేడం, అసలు ఈ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఇవి యూస్ చేసిన వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? మేము ఎగ్జిబిషన్స్ దాంట్లో పార్ట్ తీసుకుంటూ ఉంటాము, సెమినార్స్లో పార్ట్ తీసుకుంటూ ఉంటాము, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అలా అందరికీ సోషల్ అవేర్నెస్ తెస్తూ ఉంటాము. అది యూస్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కొలీగ్స్కి అలా చెప్తూ అలాగ వర్డ్ ఆఫ్ మౌత్తో ఇది స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. అండ్ యూస్ చేసిన వాళ్ళు మళ్ళీ చాలా బాగుంది అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పటము, మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళటము, ఇలా జరుగుతుంది. లక్ష్మి గారు, ఈ సాంప్రదాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసిన క్లయింట్స్ చాలామంది మీ దగ్గర తరచు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు కదా, అందులో మర్చిపోలేనివి ఏమైనా ఉన్నాయా మీకు? చాలామంది చాలా సంతోషపడతారండి. అయితే ఒక ఎగ్జిబిషన్లో చాలా పెద్దవాళ్ళు నా దగ్గరికి వచ్చేసి ప్రోడక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మేము చెయ్యలేనటువంటి పనిని నువ్వు కొనసాగిస్తున్నావు, నువ్వు కంటిన్యూ చేస్తున్నావు ట్రెడిషన్ అని చెప్పి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. అది నేను అసలు మర్చిపోలేను. ఒక అవార్డు ఇచ్చినంత గొప్పగా నేను ఫీల్ అయ్యాను ఆ రోజు. లక్ష్మీదీప గారు, అసలు మీ లక్ష్యం ఏంటండి? నా లక్ష్యం ఏంటంటే మన ట్రెడిషనల్ ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఉపయోగాలు ఎంత ఉన్నాయన్నది అందరికీ తెలియచేయాలని, ప్రపంచం అంతా అందరికీ తెలియచేయాలనేసి. ఎందుకంటే ఇవి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, గో గ్రీన్ ప్రోడక్ట్స్, ఇది యానిమల్స్ పైన ఎప్పుడు టెస్ట్ చేయని ప్రోడక్ట్స్, మళ్ళీ ఒకే ప్రోడక్ట్తో అబ్బాయిలకి, అమ్మాయిలకి, పిల్లలకి ప్రతి ఒక్కరికి పనికొచ్చే ప్రోడక్ట్ కాబట్టి, ఎనీ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి మొత్తం వరల్డ్ మొత్తం తెలియచేయాలన్నది నా లక్ష్యం. ఓకే మేడం, తప్పకుండా మీ లక్ష్యం నెరవేరుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులు, మా సఖీ ప్రేక్షకులందరికీ కూడా ఇంత చక్కటి ప్రోడక్ట్స్ని, ఈ ప్రకృతి ప్రసాదించిన ప్రోడక్ట్స్ గురించి పరిచయం చేసినందుకు, చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.